2023లో ప్రారంభమైనటువంటి మణిపూర్ అల్లర్లు ఓ రకంగా చెప్పాలంటే 2024 ఎన్నికల మీద ప్రభావం చూపెట్టడం కోసం అటు రైతుల పేరిట ఉద్యమాలు, ఇటు పక్కన వీళ్ళతో ఒకటి, ఇంకో పక్కన ఖలిస్తాన్‌తో ఉద్యమాలు, ఎలక్షన్స్ ముందు రచ్చ రచ్చ చేసేశారు. ఓ రకంగా చెప్పాలంటే నేపాల్‌లో తిరుగుబాట్లు చేశారు. ఇక్కడ అట్లాంటి తిరుగుబాటు ఎన్నికల్లో ఓట్ల ద్వారా జరిపించేందు కోసం కుట్రలు చేసింది అంతర్జాతీయ సమాజం. దాని ఫలితమే భారతీయ జనతా పార్టీ 303 సీట్ల నుంచి 240 సీట్లకి పడిపోవడం అన్నట్టు. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత స్వయంగా నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళారు. మణిపూర్‌లో మొన్ననే మెయితీ తెగ, కుకీ తెగల మధ్యన చర్చలు జరిపించి, ఆ తర్వాత వాళ్ళిద్దరికీ మధ్యన బంధం కుదిర్చినటువంటి సందర్భంలో, అగ్రిమెంట్ కుదిర్చినటువంటి సందర్భంలో, శాంతి అక్కడ వచ్చినటువంటి సందర్భంలో మోడీ పర్యటించారు. ఇప్పుడు తాజాగా ఆయన స్టేట్మెంటు, మణిపూర్‌లో శాంతిని బేరసారాలు, బలప్రయోగాలతో సాధించలేం. సుహృద్భావ వాతావరణంలో సంప్రదింపులు, ప్రజల ఐక్యతతోనే అది సాధ్యం. మణిపూర్ శక్తివంతమైన సుందరమైన రాష్ట్రం, కానీ ఇక్కడి సామాజిక జీవనాన్ని హింసాకాండ బలహీనపరిచింది. శాంతి సామరస్యంతోనే తూర్పు భారతదేశ కీర్తి కిరీటంలో ఉన్న తన స్థానాన్ని మణిపూర్ తిరిగి పొందుతుంది. మణిపూర్లోనే మణి ఉంది. ఈశాన్య భారతదేశంలో ఈ మణి గొప్పగా ప్రకాశించబోతుంది అన్నటువంటిది స్టేట్మెంట్ ఇచ్చారు. గ్రోత్ ఇంజన్ ఈశాన్యం అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. మణిపూర్లో కొండ ప్రాంతాలు, లోయ మధ్య సోదరభావం నెలకొనాలి. రాష్ట్రంలో అన్ని జాతులు కలిసికట్టుగా జీవనం సాగించాలి. హింసను విడనాడే అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలంటూ ప్రధాని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని శాంతి సౌభాగ్యాలకు ప్రతిగా మారుస్తామంటూ ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.